మంత్రి గారికి సంబంధించింది. వారు లేరు. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారిని దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇది మా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. ఈ 3 నియోజకవర్గాల్లో రైతులు ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. అంటే ఇది ఫాడర్ జవార్ అంటారు దీన్ని. ఇదేంటంటే పశుగ్రాసం కోసం సీడ్ అన్నట్టు. ఇది స్పెషలైజ్డ్ క్రాప్. మా దగ్గర ప్రత్యేకంగా పండిస్తారు మా 3 నియోజకవర్గాల్లో. అయితే ఇది ఈ సీడ్ని మన నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు, హర్యానా, బీహార్, యూపీ, పంజాబ్ అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ సీడ్ అమ్ముతారు. అట్లనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ దేశాలకు కూడా తీసుకెళ్తారు. ఇది చాలా స్పెషల్ క్రాప్ మా దగ్గర. అయితే అధ్యక్ష, లాస్ట్ ఇయర్ నా నియోజకవర్గంలోనే 33,000 ఎకరాల్లో ఈ పంట సాగైంది. 33,000 ఎకరాల్లో పంట సాగైనప్పుడు 3,800 రూపాయల క్వింటాల్కు రైతులు, వ్యాపారులు కొనుక్కున్నారు. అయితే ఈసారి ఆ పంట సాగు విస్తీర్ణం తగ్గింది. 22,000 ఎకరాల్లోనే పంట సాగైంది. అయితే ఇప్పుడు పంట సాగు విస్తీర్ణం తగ్గింది కదా, రేటు లాస్ట్ టైం 3,800 వస్తే ఇప్పుడు 4,000 వస్తుంది అనుకొని రైతులు ఆశపడ్డారు. అయితే 3,850కి స్టార్ట్ చేశారు వ్యాపారులు కొనుక్కోవడం. క్రమేణా ఆ వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి రోజుకింత తగ్గిస్తూ ఇప్పుడు చివరికి 3,300లకు కొంటున్నారు అధ్యక్ష. అయితే 3,850 నుంచి 3,000కు రేటు దించేసినారు. అంటే దాదాపు 500 రూపాయలు ఒక క్వింటాల్కు తక్కువకు, జస్ట్ ఒక 10-15 రోజుల్లోనే. ఇది ఎకరానికి 20 క్వింటాలు పండుతుంది. అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ ఎర్రజొన్న రైతు నష్టపోతా ఉన్నాడు. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తే వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ గారి దగ్గర పిలిపించి వాళ్ళని టైట్ చేస్తే మళ్ళీ రేటు పెంచుతారు. నేను కలెక్టర్ గారితో కూడా, నిజామాబాద్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళినాను.